ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి లీగల్ గా ఉన్న కొన్ని ఇష్యూస్ మీద డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, ఇప్పుడు క్రెడిట్ కార్డు ఇష్యూస్ చూస్తున్నాము. రకరకాలైనటువంటి క్రెడిట్ కార్డ్స్, వద్దు బాబోయ్ అన్నా కూడా వాళ్లే ఫోన్లు చేసి వేధించి వెంటాడి కార్డులు ఇస్తారు. ఆ తర్వాత కట్టలేదని చెప్పేసి మళ్ళా వేధించి వెంటాడి దెబ్బలు కొట్టి ఇంటికి వచ్చి దాడులు చేసి ఇలా కూడా చేస్తారు. ఏంటి సార్ ఇలాంటి వాటిలో ఏం చేయొచ్చు? ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా లోన్ తీసుకున్న తర్వాత, అది పర్సనల్ లోన్స్ కావచ్చు, మన జనాల దగ్గర అప్పు తీసుకోవచ్చు, లేకపోతే మనం క్రెడిట్ కార్డులు తీసుకుండొచ్చు. తీసుకున్న ఏ వ్యక్తి కూడా లోన్ కట్టద్దు లేదంటే అప్పు తీర్చొద్దు అనుకోడు. అవును, ఓకే, ఖచ్చితంగా అనుకోడు. రీపేమెంట్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే వాడు రీపేమెంట్ చేస్తే సుఖంగా ఉంటాడు. అవును, వాడు ఎప్పుడైతే రీపేమెంట్ ఆపేస్తాడో అప్పటి కష్టాలు స్టార్ట్ అవుతాయి. మనశ్శాంతి ఉండదు, కష్టాలు, టెన్షన్, స్ట్రెస్, ఇంటికి ఎవరైనా వస్తే భయపడ్డాము. ఇప్పుడు మన చుట్టాల దగ్గర అప్పు తీసుకుంటాం, ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. అది మనం కావాలని చేసి ఉండొచ్చు, కొన్ని సందర్భాలలో తెలవక బిజినెస్ చేసి ఉంటాం, అవగాహన లేక బిజినెస్ చేసి ఉంటాం, కొన్ని సందర్భాలు టైం బాగలేక ఎన్నో ఉంటుంది దానికి. అట్లా అయినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఏదన్నా ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చినప్పుడు చనిపోవడం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే పక్కింటోడు ఏమనుకుంటాడో, ఎదురింటోడు ఏమనుకుంటాడో అని చెప్పేసి వీళ్ళు భయపడి చనిపోవడం అనేది జరుగుతుంటుంది. సో నేను అందరికీ ఏం చెప్తా అంటే ఏంటంటే, ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తికైనా సరే, సామాన్య వ్యక్తి నుంచి ఎంత పెద్ద వ్యక్తికైనా సరే, వాని జీవితకాలంలో ఒక్కసారి ఫైనాన్షియల్ ఇష్యూ తగులుతుంది. ఫైనాన్షియల్ ట్రబుల్ లేకుండా జీవితాన్ని వాడు సావడు. ఒక్కసారి తగులుతుంది. ఎంత పెద్ద బిజినెస్ వేత్తకైనా సరే, పక్కన పాలసీలు చేంజ్ కావటమో, లేకపోతే ఇంకోటి కావటమో, లేకపోతే ప్లానింగ్ చక్కగా లేకపోవటము, అప్పుడప్పుడు అంతా బాగుంటుంది, వర్షం వచ్చి కూడా ఊలిపోతుంది మనకి వ్యవస్థ. వరదలు వచ్చో, వర్షం వచ్చో, కరోనా లాంటి టైంలో వచ్చో అంటాం. సో ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏ రకమైన ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చినా మీరు చనిపోవద్దు అని చెప్తున్నాను గట్టిగా. ఎందుకంటే నేను మొన్న కూడా ఎవరో ఇట్లా సెల్ఫీ తీసుకొని వీడియో చేస్తూ చనిపోయిన వ్యక్తిని చూసిన. అంతకుముందు విజయవాడలో కూడా డాక్టర్ చనిపోవడము. ఈ ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల చనిపోవద్దు, చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయని చెప్తున్నాను నేను చాలా స్పష్టంగా. మీరు కనుక ఏదన్నా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండి, ఇప్పుడు బ్యాంకులకే తీసుకుందాం అనుకుందాం. బ్యాంకుకి జనరల్గా వసూలు చేసుకునే డైరెక్ట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వాడు ఎప్పుడు అప్పు వసూలు చేసుకోలేడు. ఆర్బీఐ పెట్టిన కండిషన్స్ ప్రకారం బ్యాంక్ వాడు అన్సెక్యూర్డ్ లోన్ వసూలు చేసుకోవడం అసంభవం. అందుకే మరి బ్యాంక్ ఇచ్చిన క్రెడిట్ కార్డులు కానీ, లేకపోతే పర్సనల్ లోన్స్ కానీ ఎవరైనా డిఫాల్ట్ అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వసూలు చేసుకోవడం అసంభవం. కాబట్టి వాడు ఒక కొత్త వ్యవస్థను తెచ్చాడు. ఏందది? రికవరీ ఏజెంట్స్. వాడు ఏం చేస్తాడంటే, అరే నాకు పలానాడు అప్పియాలి రాబోయ్, నువ్వు వసూలు చేసుకోపో అని చెప్పేసి వీడు వానికి ఆథరైజేషన్ ఇచ్చేస్తాడు. వాడు బ్యాంకు కాదు, వాడు రూల్స్ పాటించాడు. వాడు ఏంది, వానికి కమిషన్ బేసిస్ ఉంటుంది. బాబు నువ్వు ₹1,00,000 వసూలు చేసినావు అనుకో, నీకు ఇంత ఇస్తా, 5 లక్షలు వసూలు చేస్తే ఇంత ఇస్తా అని వాడు ఒక డేటా, అప్పులు ఎగ్గొట్టినలో లేకపోతే కట్టడంలో డేటా అంతా వాడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేగానే వాడు ఏం చేస్తాడు, ఇక వాళ్ళ మీద పడి తెల్లవారులు పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 12 దాకా వాళ్ళింట్లోనే తినుకొని, వాళ్ళింట్లో ఉండి, పక్కింటోనికి చెప్పి, ఎదురింటోనికి చెప్పి, కొట్టి తిట్టి, ఆడోళ్ళు ఉంటే ఆడోళ్ళని తిట్టి, పిల్లలు ఉంటే పిల్లల్ని తిట్టి, ఆ ఇంట్లో నుంచి పోకుండా అట్నే కూర్చుంటే, చుట్టం వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు, వీళ్ళు వచ్చినప్పుడు, రకరకాల ఇబ్బందుల వల్ల వీడు ఇజ్జత్కో, వీడు ఎక్కడైనా తెచ్చన కడతాడు, ఏం లేకపోతే సచ్చన పోతాడు, ఈ హరాస్మెంట్ భరించలేక. సో అప్పుడు అది బ్యాంక్ మీదకి రాదు, అదేమవుతుంది, రికవరీ ఏజెంట్ మీదకి పోతుంది. బ్యాంక్ కూడా తెలివి ఏం చేసిండు, వాని మీద ఉన్న లైబిలిటీ అంతా వీని దోషేస్తాడు, వీడు కూర్చుంటాడు. రేపు పొద్దున మేము రికవరీ ఏజెంట్లకు మేము అట్లా చెప్పలేదు సార్, మేము గైడ్లైన్స్ ఇచ్చినాం పొమ్మని, ఆ గైడ్లైన్స్ వాడు పాటించకపోతే మా తప్పేం సార్ అని చెప్పేసి వీడు అంటాడు, బ్యాంక్ వాడు తప్పించుకోవడానికి. సో మనం ఏం చెప్తామంటే ఏంటంటే, నువ్వు బ్యాంక్ లోన్స్ తీసుకున్నా, అన్సెక్యూర్ లోన్స్ తీసుకున్నా, నువ్వు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఏ కారణం చేత లాస్ అయినా, నీకు చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి. నువ్వు కోర్టుకి వెళ్తే, కోర్టులో అప్లికేషన్స్ వేసుకుంటే, ఇప్పుడు బ్యాంకుకి ఎగెనిస్ట్ మనం ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు. పోయి నా ఇంటికి ఎవరు రానికి లేదు, ఏమన్నా ఉంటే నువ్వు చట్టపరంగా చూసుకోపో, నా ఇంటికి ఎవ్వరు రానికి లేదు, నీకేమైనా రైట్ ఉంటే నువ్వు కోర్టుకి వెళ్ళి అప్లికేషన్ వేసుకొని నా దగ్గర నుంచి వసూలు చేసుకోపో అని చెప్పి మన ఇంటికి రాకుండా ఏజెంట్స్ కానీ, ఇంకెవరు కానీ, బ్యాంకు సంబంధిత అధికారులు కానీ ఎవరు కానీ మన ఇంటికి రాకుండా మనం ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తున్నాయి. కానీ సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇక్కడ నాకు నిజమే, పాపం వాడు వచ్చి ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే కోర్టు నుంచి వస్తుంది, వీడి హ్యాపీ. కానీ ఆడు ఆపే కట్టలేనాడు, మళ్ళీ అడ్వకేట్ దగ్గరికి వచ్చి ఫీజు ఏం కడతాడు సార్ పాపం? కడతాడు అంటే ఇప్పుడు మీరు అన్నది చాలా మంది అడిగే క్వశ్చన్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే, మా దగ్గరకు వచ్చే వ్యక్తులు కూడా ఏం చెప్తారు అంటే ఏంటంటే, సార్ ఇప్పుడు నేను లాస్ అయ్యే మీ దగ్గరకు వచ్చిన కదా, మరి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఫీజులో, కోర్టు ఫీజులో కట్టమంటారు కదా అని చెప్పి జనరల్గా అంటారు. అన్నప్పుడు ఏంటంటే, సిస్టమ్ అన్న తర్వాత మనం కొన్ని పాటించాల్సిందే కదా. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావు, నా దగ్గర పైసలు లేవు సార్, నాకు స్కూల్లో ఫ్రీ ఇచ్చేయండి ఇచ్చేస్తారా? ఇయర్ కదా. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా కూడా ₹100, ₹150, ₹200, దర్ ఇస్ ఏ ఫీజు ఉంటుంది.
ఇప్పుడు ఒక పేద వ్యక్తి ఉంటాడు, హైదరాబాద్ నుంచి వరంగల్ పోవాలా, పైసలు లేవని చెప్పి ఆర్టీసీ బస్ ఎక్కేసి సార్ నేను వరంగల్ దించండి సార్, నేను పేద వ్యక్తిని మా నోట్ వేసిన అంటే దించేస్తారా? దించేయరు. సో ఫీజులు అనేటివి ఏవైతే ఉంటాయో అవి ఏం పెద్దగా ఇప్పుడు బ్యాంక్ లోన్లతో పోల్చుకుంటే నీకు భారీగా ఫీజులు ఉండవా? అనేటివి భారీగా ఏమి ఉండవు. ఓకే. ఓకే, దాని నామినల్ ఫీజులు ఉంటాయి, దానికి ఒక సర్టెన్ పర్సంటేజ్ ఉంటుంది, దాని ప్రకారం కోట్ల ఫీజు కట్టేది ఉంటుంది. నామినల్ ఫీజుతో కట్టుకొని అడ్వకేట్ ఫీజు అనేది డిపెండ్ అపాన్ ద అడ్వకేట్. ఓకే. ఓకే. కొందరు ఫ్రీగా చేస్తారు, అవును. కొందరు పైసలు తీసుకొని చేస్తారు. అది ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేనున్నాను అనుకో, కొందరు ఫ్రీగా చేసేస్తా, కొందరికి నార్మల్ చాలా కేసులు ఫ్రీగా చేస్తున్నారు. తర్వాత మనం కొన్ని హై ఎండ్ కేసులు ఉంటాయి, ఇవన్నీ కలిస్తే నాకు బ్యాలెన్స్ అయిపోతుంది. అంతేలేండి. అట్లా కాబట్టి అది అడ్వకేట్ ఫీజు అనేది డిపెండ్ అపాన్ ద అడ్వకేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక కోర్ట్ ఫీజు ఏది ఉంటుంది కట్టుకోవాలా. కానీ సార్ ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా లేదా ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నా, అది ఫైనాన్షియల్గా కావచ్చు లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయినా సరే ఉన్నవాళ్ళు ఈ ఎపిసోడ్ చూస్తే మాత్రం 100% వాళ్ళు చనిపోవాలని డెసిషన్ అయితే తీసుకోరు సార్. నేను చెప్తున్నా కదా, నీకు జీవితంలో ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రా, నేను తీర్చబోతాడు. సూపర్. అసలు నేను చెప్తున్నా కదా, నీకు పర్సనల్ లైఫ్లో సమస్య కానీ చాలా మందికి ఆలోచించే విధానం తెలియకనే, నీకు పర్సనల్ సమస్య ఉన్నా, లీగల్గా సమస్య ఉన్నా, నీకు ఫైనాన్షియల్ సమస్య ఉన్నారా నేను తీరుస్తాను. నేను చాలా సందర్భాలు చెప్పినాను, చాలా మందిని వాళ్ళు లవ్ ఫెయిర్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ చట్టం అర్థం కాక కానీ చనిపోయిన చాలా మంది ఉన్నారు. వద్దు, అది అవసరమే లేదు. అది దాని లైఫ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే, ఎక్కడన్నా చూస్తే నాకు ఆత్మహత్య చేసుకుంటే ఏం సమస్య ఉంది? ఆరోగ్యపరంగా కూడా కొన్ని వేల మెడిసిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దాంట్లో. చనిపోవాల్సిన అవసరమే లేదు. బీయింగ్ ఏ అడ్వకేట్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు రిలేటివ్స్ ఉన్నారు, నాకు క్రెడిట్ కార్డులు ఉన్నాయి, నేను బ్యాంక్ వెళ్తా, నేను ఫ్రెండ్స్కి అప్పులు ఇస్తా, నేను ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తెచ్చుకుంటా. సిస్టమే కదా. అంతే తప్ప అదే ఇప్పుడు నేను టాప్ మోస్ట్ అడ్వకేట్ని కదా అని చెప్పేసి అప్పులు తీసుకునే గొట్టికి లేదు కదా. అదే అంటున్నా. మనం అందుకే ఎవ్వరు కూడా ఏ సమస్యతో కూడా, ఎందుకంటే సమస్యతో కూడా చనిపోకండి. ఏ కష్టమైనా కూడా ఏ వ్యక్తికి జీవితాంతం ఉండదు. అది బ్రేకప్ కావచ్చు, అప్పు కావచ్చు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతోని వాళ్ళ మూట నువ్వు గ్రేట్గా నిలబడాలంటే, నేను సమాజం ముంగట ఓడిపోయి నిలబడితే దాంట్లో ఉన్న మజా, అసలు దాని మజా వేరే ఉంటుంది, కిక్ వేరే ఉంటుంది. అది ఇట్లా గెలుచుకుంటూ పోతే గర్వం తలకెత్తుతుంది. నువ్వు మొత్తం ఓడిపోయి ఈ ప్రపంచం అంతా నీ మీద ఉమ్మేసి తర్వాత నిలబడతావు చూడు, ఈ దాని నుంచి కొన్ని వేల మందికి మనం గుణపాఠం చెప్పాలి. మీరు సూపర్ సార్. మీరు అసలు మీరు అడ్వకేట్ గా ఓకే, టాప్ మోస్ట్ మోటివేషనల్ స్పీకర్ గా కూడా మీరు పనిచేస్తారు. నిజంగా మోటివేషనల్ స్పీకర్ గా కూడా టాప్ మోస్ట్, ఇలా కూడా మీరు టాప్ పర్సన్. గ్రేట్ అసలు. ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళకి తిండి ఎవరు పెట్టాలో చనిపోతే, నిజంగా నువ్వు చనిపోయినా బాగానే ఉంది, నేను నమ్ముకొని పుట్టిన పిల్లలకు నీకు తిండి ఎవరు పెట్టాలా? భూమి మీద ఎవరు తీసుకొచ్చారు? తల్లిదండ్రులు, ముసలి తల్లిదండ్రులు ఉంటారు. అవును, వాళ్ళు ఎంతో ఆశపడి నిన్ను కని పెంచి చదివిపిస్తే వాళ్ళకి ఏదో ఒక ఆశ కదా, సరే ఏదో ఎదుగుతాడు అని. నువ్వేమవుతే వాళ్ళకు కూడా ఎట్లుంటది? కాబట్టి నేను ఇంకోసారి స్పష్టంగా చెప్తున్నా, అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా సరే, మీకు ఏది ఉన్నా సరే, నీకేమైనా ఇబ్బంది ఉంటే ఒక టెక్స్ట్ పెట్టు, నేను రెస్పాండ్ అవుతా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.